నమస్తే, వీటీవీ ప్రేమికి స్వాగతం. హిందూ మతానికి ఉన్నటువంటి ఒక సుదీర్ఘ సంస్కృతి, చరిత్ర, ఔన్నత్యం ఇవన్నీ ఇప్పుడేదో కొత్తగా ఛద్మవేషధారులు కొంతమంది బయలుదేరి పనికి మాలిన రాజకీయాల కోసం దీనికి కొంగొత్త నిర్వచనాలు చెప్పేటువంటి పరిస్థితికి వచ్చారు. పైగా ఎవరయ్యా వీళ్ళంతా అంటే అందులో ఉన్నటువంటి ఒక సూక్ష్మాన్ని, ధర్మాన్ని అర్థం చేసుకోలేకపోతే సరికదా, కనీసం ఒక అనుష్ఠానం గాని, ఒక సంప్రదాయాల్ని, సంస్కృతిని పాటించేటువంటి గాని, ఆ ధర్మాన్ని కనీసం మాత్రం ఆచరించే పరిస్థితి కానీ లేనటువంటి ఛద్మ వేషధారులు బయలుదేరి పెద్ద పెద్ద కొటేషన్స్ ఇస్తా, వీడియోలు చేస్తా ఉంటే వీళ్ళని చూసి ఏం చేయాలి, అసలు నవ్వాలా ఏడవాలా కూడా తెలియనటువంటి పరిస్థితి వచ్చింది. చాలా భీకరమైనటువంటి కొటేషన్. వీళ్ళు అసలు కొత్తగా ఇప్పుడే ఏదేదో హిందూ మతం బయలుదేరింది, దానికి ఉద్ధారకులు వీళ్ళే, మిగతా వాళ్ళు ఎవరో వచ్చి దీన్ని ఏదో నాశనం చేసేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే చాలా బాధాకరం. దీనికి తోడు కొంతమంది తగుదనమ్మా అని చెప్పని రెడీగా ఉంటారు. ఏది మన జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు చెప్పినట్టుగా ఐడెంటిటీ క్రైసిస్ తో బాధపడుతుంటారు. వాళ్ళు వీళ్ళకి తందాన కానీ సాక్షాత్ ది ఫిలాసఫీ ఆఫ్ ధర్మ, హిందూ ధర్మ, దీన్ని పూర్తిగా రెనోవేట్ చేసి చెప్పినటువంటి జగద్గురు ఆదిశంకరాచార్యులు సాక్షాత్తు ఆ శివ స్వరూపం అయినటువంటి ఆయన చెప్పింది ఏంటి అంటే, జాతి నీతి కుల గోత్ర ధోరణం నామ రూప గుణ దోష వర్జితం దేశకాల విషయాతివర్తి యద్ బ్రహ్మ తత్వమసి భావయాత్మనే అని చెప్పని అంటాడు ఆయన. అంటే జాతి, నీతి, కులం, గోత్రం ఇలాంటి వాటన్నిటికీ అతీతమైనటువంటి, పేరు నామానికి అతీతం, రూపానికి అతీతం, గుణాలకు అతీతం అయ్యి ఎలాంటి దోషాలు గాని, స్థలం గాని, సమయం కానీ లేనటువంటి వాంఛలకు అతీతమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మ స్వరూపమే నీ ఆత్మలో ఉందని భావించు, అదే తత్వమసి అని చెప్పని అంటాడు. దిస్ ఈస్ ది ఫిలాసఫీ ఆఫ్ హిందూ ధర్మ. అంతే తప్ప మీరు మాట్లాడుతున్నటువంటి పనికి మాలినటువంటివి కాదు. అదే క్రమంలో ఇక నువ్వు సంతకాలు పెట్టాలి, లేకపోతే ఇది చేయాలి, అది చేయాలి, మేం చేస్తున్నాము అని చెప్పండి. అసలు మీరు ఎవడో ఏ ధర్మాన్ని మీరు ఆచరిస్తున్నారు? ఇందులో చెప్పినటువంటి ధర్మాలు ఎవరన్నా ఆచరిస్తున్నారా? అందుకని ఇక్కడ ఇదేంటంటే దారుణమైనటువంటి వేసి, అంటే గతంలో చేసినటువంటి దానికి భిన్నంగా మీ పాలన చేతగాక ప్రజలు మీ మీద ఒక రకమైనటువంటి వ్యతిరేక భావం ఎదుగుతా ఉంటే ఈసారి మతాల పేరుతో చిచ్చు రాగెల్చాలని చెప్పని ట్రై చేస్తున్నారు. ఈ పదే పదే ఒకవైపు ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు, అత్యున్నత దర్యాప్తు సంస్థలైనటువంటి సిబిఐ, ఇలాంటివన్నీ కూడా తిరుపతి లడ్డూ విషయంలో చాలా స్పష్టంగా చెప్తూ ఉంటే అది చాలదన్నట్టు మళ్ళీ నేషనల్ మీడియాను ఒకవైపు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం, మీ భజన మీడియాలో పెద్ద పెద్ద బ్యానర్ హెడ్డింగ్లు పెట్టి మళ్ళీ తిరిగి ఇక్కడ చేస్తున్న ద్రోహం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లుతున్నాం అనుకుంటున్నారు. కానీ పదే 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 పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదం గురించి ఎంత చండాలం చేయాలో అంత చండాలం చేస్తున్నటువంటి. అందుకనే దయచేసి ఇప్పుడు తెలుగు వెర్షన్స్ లో కూడా వచ్చింది, కామన్ మ్యాన్ కూడా, పబ్లిక్ కూడా దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక పారిశ్రామికం లేకపోతే వాళ్ళ ఉన్మాదమైనటువంటి ప్రచారాలకు ఇదైపోకుండా సిబిఐ ఛార్జ్ షీట్ అని చాలా సింప్లిఫై చేసి చూసుకున్నట్లయితే మొత్తం చదివితే అసలైనటువంటి తప్పు చంద్రబాబు నాయుడు గారిదే అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. కల్తీ నెయ్యి అనేటువంటి దీన్ని ముందుగా ఇది బయటికి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అందులో ఎలాంటి ఏ విధమైనటువంటి జంతు కొవ్వులు లేవు అని చెప్పని, లడ్డూ తయారీలో ఆయన చెప్పినటువంటి దీన్ని ఎలాంటిది లేదని చెప్పని చాలా స్పష్టంగా చెప్పారు. సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ ఛార్జ్ షీట్ పేజీ నంబర్ 44లో చెప్పింది ఏంటి అంటే, ఏఆర్ డైరీకి చెందిన నెయ్యితో 4 ట్యాంకర్లు, అంటే 2 ట్యాంకర్లు 7వ తారీఖు నాడు 2024 మరో 2 ట్యాంకర్లు 12వ తారీఖు జూలై 24, అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా హయాంలో ఇవి 2 కూడా తిరుమలకి వచ్చాయి. చాలా జాగ్రత్తగా గమనించండి. టీటీడీ 4 ట్యాంకర్ల నుండి తీసుకున్న నెయ్యి శాంపిల్స్ అంటే 7వ తారీఖు జూలై 24వ తేదీన ల్యాబ్ కి చేరాయి. 23న రిపోర్ట్ వచ్చింది. అందులో వెజిటేబుల్ ఫ్యాట్ ఉందని ఈ 4 ట్యాంకర్లను తిరస్కరిస్తున్నామని చెప్పని అప్పటి ఈవో శ్యామలరావు గారు జూలై 23న ఒక సమావేశంలో
తెలియజేశారు. గమ్మత్తైన విషయం ఏంటంటే, మళ్ళీ ఇదే చెప్తున్న, జాగ్రత్తగా వినండి, ఇదే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా ఆ రిపోర్టుతో డిస్ప్లే చేస్తా కూడా చెప్పారు. ఆ తిరస్కరించినటువంటి ట్యాంకర్లు 4 ట్యాంకర్లు తిరిగి ఏఆర్ డైరీకి వెనక్కి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళాయా అంటే వెళ్ళలా. అవి వైష్ణవి డైరీకి వచ్చి చేరాయి. ఆ వైష్ణవి డైరీ నుంచి మళ్ళీ అవే ట్యాంకర్లు తిరుమలకు వచ్చాయి. వాటిని టిటిడి వాళ్ళు అనుమతించారు. అది ఆ నెయ్యిని లడ్డూలో వాడారు అని సుప్రీంకోర్టు నియమించినటువంటి ఛార్జ్ షీట్ లో చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో ఉన్నటువంటి నెయ్యి ఉందా? లేదు కదా. ఎందుకంటే ఒకవేళ మీరు చెప్తున్నట్టుగా అక్కడ అందులో కల్తీ గాని అది గాని ఉంటే అసలు ఆధారాలు, అసలు లడ్డూయే లేదు కదా. లడ్డూ లేదు, నెయ్యి లేదు. మరి తర్వాత వచ్చింది ఎవరి పాలనా హయాంలో? ఇది సింపుల్ లాజిక్. ఇది ఒక్కటి అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో ఆ నెయ్యి గనక శాంపుల్స్ గనక టెస్ట్కి వెళ్ళినా, లడ్డూలు కనీసం అప్పుడు తయారీలో ఉన్నటువంటి ఆ లడ్డూలు వెళ్ళినా, అక్కడ అందులో ఏం జరిగింది అన్నప్పుడు దానికి ఆ ప్రభుత్వం బాధ్యత వహించాలి. కానీ ఈ ప్రభుత్వంలో ప్రజెంట్ అవైలబుల్ గా ఉన్నటువంటిది ఈ ప్రభుత్వంలో నెయ్యి, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి లడ్డూలు. సో ఛార్జ్ షీట్ పేజ్ నంబర్ 44లో చెప్పింది ఏంటంటే, ది సెడ్ అడల్టరేటెడ్ ఘీ సప్లైడ్ బై బోలే బాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ A7. తర్వాత అసలు ఇక్కడ మొత్తం కథంతా నడుస్తుంది దేని చుట్టూతానంటే ఈ బోలే బాబా డైరీకి సంబంధించింది. మరి ఈ బోలే బాబా డైరీకి సంబంధించి ఇది తెలుగుదేశం పార్టీ హయాం, తెలుగుదేశం పాలనా కాలంలోనే వీళ్ళు దీనికి అనుమతులు ఇచ్చారు అని చెప్పని చాలా స్పష్టంగా చెప్తున్నారు. చెప్తున్నప్పుడు అసలు ఇంకా ఇందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర గానీ, లేకపోతే ఆయన హయాంలో చైర్మన్ గా పనిచేసినటువంటి సుబ్బారెడ్డి గారి పాత్ర కానీ ఎక్కడ ఉంటుంది? పైగా సాక్షాత్తు ఇప్పుడు ఈ వాస్తవాలు ఎలా బయటకు వచ్చాయి? సుబ్బారెడ్డి గారే స్వయంగా సుప్రీంకోర్టు తలుపులు తట్టి దీని మీద విచారణ జరపాలి అని చెప్పని ఆయనే అడిగారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఊహించలేదు. ఊహించకుండా ముందు ఊహాజనితమైనటువంటి ఒక జంతు కొవ్వు అనే దానికి తెరలేపారు. అది లేదన్న తర్వాత ఇందులో అడల్టరేటెడ్ ఏదో కొన్ని ఉన్నాయి అని చెప్పని వెజిటబుల్ వేటికి సంబంధించిన అనేసరికి దాన్ని పట్టుకొని ఇప్పుడు జాతీయ మీడియాలో గట్టిగా అరుపులు కేకలు అరిచేటువంటి ఉన్మాదిలాగా అరిచే ఆర్నాబ్ గోస్వామిని వాళ్ళని వీళ్ళందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇది చేశాడు. ఎవడండి ఇప్పుడు మాట్లాడేవాడికి బుద్ధి జ్ఞానం ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గాని, చంద్రబాబు నాయుడు గారు గాని ఒక లీడర్స్ గా పాలన కావాలి, పరిపాలించాలి ఈ రాష్ట్రాన్ని, ఈ వ్యవస్థను అని వచ్చారు. వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు మత ప్రాతిపదికగా వెధవ పనులు ఎవడని చేస్తాడండి? డబ్బు సంపాదించుకోవడానికి కక్కుర్తిపడి భూములన్నిటినీ కారు చౌకగా అమ్ముకోవటము, లేకపోతే కన్స్ట్రక్షన్స్ పేరుతో కమిషన్లు కొట్టేయటము, ప్రాజెక్టుల పేరుతో లేపేయటము, ఇలాంటివి కొంతమంది పాలకులు చేస్తూ ఉంటారు. కానీ 10 కాలాల పాటు నేను ప్రజలతో ఇదవ్వాలి, మా నాన్న పేరు పక్కన నా పేరు కూడా ఉండాలి అని ఒక లక్ష్యంతో వచ్చినటువంటి యంగ్ లీడరు ఇలాంటి పనులకు పాల్పడతాడా అనేది ఇక్కడ ఆలోచించాలి. ఈ రిపోర్టును బట్టి ఆలోచించాలి. ఇంత ఉద్ధృతమైనటువంటి ప్రచారంలో మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి ఛద్మవేషధారులు, హిందూ ముసుగులో ఉన్నటువంటి ఛద్మవేషధారులు, దే ఆర్ నాట్ హిందూస్ అకార్డింగ్ టు ది ఆది గురువు జగత్ శంకరాచార్యుల వారు చెప్పినటువంటి మాట. కాబట్టి నిజంగా శంకరాచార్యుల వారిని గనక మీరు విశ్వసిస్తున్నట్లయితే, ఆయన ఫిలాసఫీని విశ్వసిస్తున్నట్లయితే, అద్వైత సిద్ధాంతాన్ని గనక మీరు విశ్వసిస్తున్నట్లయితే, మళ్ళీ చెప్తున్నా, జాతి నీతి కుల గోత్ర దూరణం నామ రూప గుణ దోష వర్జితం దేశకాల విషయాతివర్తి బ్రహ్మతత్వమసి భావయాత్మనే అనేటువంటి దాన్ని మీరు విశ్వసిస్తే మీరు సిసలైనటువంటి హిందువులు. ఈ పనికి మాలిన స్టేట్మెంట్లు వీళ్ళు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. సిసలైన హిందువులు వినాల్సిన పని అంతకంటే లేదు. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.